మాజీ సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిర్చి యార్డులో రైతులను జగన్ పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమంటూ మైకులో ప్రచారం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అనౌన్స్మెంట్ చేశారు. అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. కాగా మిర్చి ధర పతనంతో ఆవేదన చెందుతున్న రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరుకు రానున్నారు. మిర్చి యార్డులో రైతులను జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం బృందావన్ గార్డెన్స్ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్చి యార్డుకు బుధవారం జగన్ వస్తారని, రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారని, వారి ఆవేదనను వింటారని చెప్పారు. రైతులకు తమ సమస్యలను జగన్కు వివరిస్తే తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేస్తారన్నారు. మరోవైపు మిర్చి రైతుల పరామర్శకు ఎన్నికల కోడ్కి సంబంధం లేదని, తాము పబ్లిక్ మీటింగ్లు పెట్టడం ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఈ రోజైతే గుంటూరు మిర్చి యార్డుకు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నట్టుగానైతే తెలుస్తుంది. మరి ఎన్నికల కోడ్ అడ్డంకి కూడా ఉన్నట్టుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సంపత్. వైఎస్ఆర్సీపీ మా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు పర్యటించున్నారు. మిర్చి యార్డులో రైతులు జగన్ పరామర్శిస్తున్నారు. అయితే జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ అడ్డంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే మిర్చి యార్డులోనే రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం అనేది నిషేధం అంటూ కూడా మైక్లో ప్రచారం చేశారు ఇప్పటికీ అధికారులు. అయితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలిపినట్టు సమాచారం. అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనపై కూడా సందిగ్ధం నిలుపుకుందని చెప్పుకోవచ్చు. అయితే మిర్చి ధర పతనంతో ఆవేదన చెందుతున్న రైతులను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని, మిర్చి యార్డులో రైతుల యొక్క పరామర్శించి వారి యొక్క రైతుల కష్ట నష్టాలను కూడా తెలుసుకొని వారి ఆవేదన కూడా వింటారని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే రైతు సమస్యలను జగన్కి ఎవరిస్తే తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేస్తారని, మరోవైపు మిర్చి రైతులు పరామర్శించి ఎన్నికల కోడ్కి సంబంధం లేదని, తాము పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టడం లేదని, రైతుల సమస్యలు మాత్రం వింటామని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు కూడా ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు ఈసీ అనుమతి కూడా నిరాకరించింది. ఎందుకంటే మిర్చి రైతులు పరామర్శకు బుధవారం గుంటూరు ఉన్న నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించి చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా రాజకీయ కార్యకలాపాలకు కూడా అవకాశం ఇవ్వబోమని ఎన్నికల కమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే జగన్ పర్యటన షెడ్యూల్ మట్టికి వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన నిన్నే అంటే 10 గంటల నుంచి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మిర్చి యార్డుకి వస్తారని, 12 గంటల వరకు మిర్చి యార్డు రైతులతో చర్చించి తిరిగి తాడేపల్లికి వెళ్తారని కూడా ఎన్నికల కమిషన్ కూడా అనుమతి నిరాకరించడంతో ఈ జగన్ పర్యటన కూడా సందిగ్ధంగా నెలకొండింది. అయితే టీడీపీ వర్గాలు అయితే మాజీ సీఎం అయినా సరే సీఎంగా చేసిన కూడా ఎన్నికలు కూడా ఉందని, ఈ నేపథ్యంలో ఎలా వస్తారని ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నాడా జగన్? ఒక 5 సంవత్సరాలు కూడా సీఎం పరిపాలించాడు. ఎన్నికలు కూడా నేపథ్యంలో కూడా ఎటువంటి పర్యటనలు కూడా జరపరాదని కూడా ఎన్నికలు కూడా నిబంధనలను కూడా పాటించాలని కూడా మాత్రం తెలియదని కూడా టీడీపీ వర్గాలు కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా ఉన్నాయి సంపత్. అయితే వైసీపీ మట్టికి ఏం చేస్తుందంటే, మేము ఓన్లీ రైతుల మట్టికి పరామర్శించి రైతుల యొక్క బాధలను, నష్టాలను, మిర్చి రైతులకు కూడా ధర కూడా విఫలమైంది. ఫలితం కూడా ధర కూడా లేకపోవటం వల్ల కూడా పచ్చి రైతులు కూడా, మిర్చి రైతులు కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ధర తగ్గడం వల్ల మిర్చి రైతులను కూడా పరామర్శించి వారి యొక్క కష్ట నష్టాలు కూడా నివేదన కూడా అర్థం చేసుకొని కూడా ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తామని కూడా చెప్తున్నట్టు వైసీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇరు వర్గాలు కూడా ఈ విధంగా ప్రకటనలు చేసుకోవడం కానీ ఈసీ కూడా నిరాకరించింది.
కానీ జగన్ పర్యటన కూడా వస్తారా రాతా కూడా సద్దుకు కూడా నెలకొన్నట్టుగా చెప్పుకోవచ్చు సంపత్. అయితే రాఘవ, మరి ఏసీ అయితే జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మరి ఒకవేళ జగన్ గనుక వస్తే ఆయన పైన ఎలాంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ ఈ ఈసీ అనుమతించలేదు కాబట్టి ఇది రాజకీయ పార్టీకి సమావేశమైన లేదంటే ప్రచార సమావేశమైన ఏదైనా కావచ్చు, ఆయన అయితే రావద్దంటూ ఈసీ నిరాకరించింది కాబట్టి ఒకవేళ ఈ పర్యటనను జగన్ వాయిదా వేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ వస్తే ఆయన పైన ఏ రకమైన ఈసీ ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా మీడియా సమూహంలో కూడా సమ్ముఖంలో కూడా తెలిపినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము మిర్చి యార్డుకు పర్యటన వస్తాడు జగన్. ఆల్రెడీ పర్యటన కూడా ఖరారైంది. మిర్చి రైతులు కూడా ఆదుకోవడానికి కూడా మేము వాళ్ళ యొక్క బాధలు వినటానికే వస్తున్నాడు. రాజకీయ సభలు కానీ లేకపోతే ఎటువంటి కూడా ప్రసంగాలు కూడా చేయము అని కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దీంట్లో రాజకీయ కుట్ర ఉందని కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తెలిపారు. అయితే ఎన్నికల కమిషన్ బడికి కంపల్సరీ ఇటు ఎన్నికల కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సీఎం అయినా సరే మాజీ సీఎం అయినా సరే ఎవరైనా సరే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని చెప్తారు. ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ కూడా ఆల్రెడీ మైక్ అనౌన్స్ కూడా చేశారు. గుంటూరులో కూడా ఎటువంటి సభలు సమావేశాలు కూడా నిర్వహించకూడదు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ నెల 27వ తారీఖు ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా కొన్ని జిల్లాలో కూడా ఎమ్మెల్యే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించాల్సింది కూడా అధికారులు కూడా ఇప్పుడే తెలిపారు. అయితే జగన్ వచ్చే మడికి కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. కేసు నమోదు కూడా చేయొచ్చు అని కూడా సమాచారం. ఎందుకంటే ఒక సిఐ ఉండే కూడా ఇన్ని ఎన్నికలు కూడా నిబంధనలు అతిక్రమిస్తున్న అలా చేస్తే మటుకి కంపల్సరీగా కేసు నమోదు చేసుకోవచ్చు అని కూడా ఎన్నికలు కూడా నిబంధనలు కూడా ఉందని తెలుసు. అయితే ఎలా వస్తారని కూడా టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఎన్నికలు కూడా ఉంది, అసలు రాకూడదు. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మీరు పరామర్శించుకోవచ్చు, మీరు ఏ విధంగా రాజకీయ పర్యటనలు కూడా చేయొచ్చు అని కూడా చెప్తుంది. అయితే జగన్ వచ్చే కంపల్సరీ కేసు నమోదు చేస్తారని కూడా వర్గాల తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.